ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఆ దేవుని యొక్క దీవెనలు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని అనుదినము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. జీసస్ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి ఈ కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్యం వింటున్నా మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యాన్ని షేర్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. మీరు ఇస్తున్నటువంటి భారముల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనములు. చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పరి. ఈ మాటలు వినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేదని. నెహెమ్యా గారు షూషను కోటలో రాజునకు గిందె అందించేవారుగా ఉన్నారు. అతడు చేస్తున్నటువంటి ఉద్యోగమును బట్టియే మనం చెప్పవచ్చు. ఏమని అంటే అతడు ఎంత నమ్మకస్తుడో. అర్తహషస్త రాజు పాలనలో నెహెమ్యా రాజునకు ద్రాక్షరసము అందించుచుండగా నెహెమ్యా ముఖము బహు దుఃఖముతో ఉన్నట్లు రాజు గమనించి, నెహెమ్యా, ఈ దినము నీకేమైనది, ఎందుకు అట్లా ఉన్నావు అంటూ క్షేమ సమాచారం అడిగినప్పుడు, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి అంటూ తన దుఃఖానికి గల కారణాన్ని తెలియజేశారు. అయితే రాజుగారు, మరి నేను నీ కోసం ఏం చేయాలి అని రాజుగారు అడిగినప్పుడు, నేను యూదా దేశమునికి వెళ్ళి యెరూషలేము ప్రాకారము కట్టించుటకు అనుమతిని, వాటికి కావలసిన దూలములు మ్రానుల కొరకు రాజును వేడుకొనగా తను అడిగిన సమస్తమును రాజు అతని కోసం సిద్ధపరచెను. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, అతనితో పాటు సేనాధిపతులను గుర్రపు రౌతులను కూడా పంపించారట రాజుగారు. అవును ప్రియ సహోదరుడా, ప్రియ విశ్వాసి, వాక్యం అంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, అసలు దేవుని గురించిన భారం అంటూ నీకుంటే ఆయన పనిని ఆయనే కొనసాగిస్తాడు. నెహెమ్యా రాజుతో మనవి చేయక ముందే నెహెమ్యా మనసును రాజు గ్రహించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ప్రియ స్నేహితుడా, మన ఆత్మీయ ప్రాకారాలు కూలిపోతున్నాయి, అవి అగ్నితో కాల్చబడుతున్నాయి. సాతానుడు నేరుగా సంఘాలలో, కుటుంబాలలో ప్రవేశించి విచ్ఛిన్నం చేస్తున్నాడు. అయితే మనకు వాటిని గూర్చినటువంటి భారం కరువైంది. నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు కూలిపోయాయనే సమాచారం వినిన వెంటనే తాను దుఃఖముఖుడిగా ఉన్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తాం. ప్రియ సహోదరుడా, నెహెమ్యాకి ఉన్నటువంటి భారము నీవు కలిగి ఉంటున్నావా? దేవుని సేవ ఎడల నీకున్నటువంటి ఆసక్తి ఏమిటి? సాతానుడు తన సమయము కొంచెమే అని వాడు ఎరిగి సమయాన్ని వాడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నీవు సమయాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? నీ భారం ఏంటి? దేని గురించి నువ్వు దుఃఖపడుతున్నావు? దేని గురించి వేదన చెందుతున్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి వాటి గురించా? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దీని కొరకు నువ్వు దుఃఖిస్తున్నావా? నువ్వు దుఃఖించవలసినది ఏంటి? నీ యొక్క దుఃఖము శరీరానుసారంగా ఉందా, ఆత్మానుసారంగా ఉందా? నెహెమ్యా గారి యొక్క దుఃఖము ఆత్మానుసారంగా ఉంది. యెరూషలేము యొక్క గోడలు కూలిపోయాయని సమాచారం అతడు వినగానే దుఃఖముఖుడిగా ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనాలు మనకి బయలుపరుస్తున్నాయి. ఎన్నోసార్లు నువ్వు వాక్యం వింటున్నావు. ఎక్కడ చూసినా సాతానుడు చాలా విజృంభిస్తూ ఉన్నాడు. దేవుని సేవను ఆటంకపరచాలని సంఘములలో సేవకులకి మధ్య విభేదాలు పెడుతూ వాడి పనిని వాడు కొనసాగిస్తూ ఉన్నాడు. మరి నీ సంగతి ఏంటి? నీకున్న భారం ఏంటి? నెహెమ్యాకున్నటువంటి భారం నీకుందా? అటువంటి దుఃఖం నీకుందా? ఈ దినము ఒక్కసారి ఆలోచించు. సంఘాలలో దేవుని యొక్క సన్నిధి కొదువైపోతూ ఉంది.
ఎవరు చూసినా ఈ లోకం యొక్క డమ్మము గురించినటువంటి మాటలే మనకి చర్చిలో వినబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మ కార్యాలకు సంఘములలో చోటు లేదు. సంఘములను సాతానుడు పరిపాలిస్తూ ఉన్నాడు. అటువంటి దినాలలో మనం ఉంటున్నాం. అటువంటి సంఘములను చూచినప్పుడు నీకు దుఃఖం వస్తుందా? అటువంటి సంఘములు చూచినప్పుడు కన్నీరు కారుస్తున్నావా? అయ్యో, వీరి యొక్క ఆత్మీయ పరిస్థితి ఏంటి అని నువ్వు దుఃఖిస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. ఆత్మీయ ప్రాకారాలు తిరిగి కట్టబడాలి. దానికోసం నీవు నేను ఒక ఎజ్రా వలె, ఒక నెహెమ్యా వలె అట్లాంటి భారాన్ని కలిగి ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అంటూ పౌలు గారు చెప్పినటువంటి మాటలు నీవు పలకాలి. సరైనటువంటి భారము కలిగి, అయ్యో సువార్తను ప్రకటింపబోయినాడలా నాకు శ్రమ అని పౌలు గారు అంటున్నారు. ఆ విధంగా భారభరితమైనటువంటి సేవలో దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేస్తూ ముందుకు కొనసాగిదాం. నెహెమ్యా గారు, ఎజ్రా గారు చేసినటువంటి ప్రార్థన వలె మనం కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన ఫలాలు అనుభవిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం ఉన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాకు దయచేయండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని మీరు తప్పించండి. అంత్య దినాలలో ఉంటున్నాం. నీ రాకడది సమీపమైంది ప్రభువా. మేము సిద్ధపడి అనేక మందిని నీ రాజ్యము కొరకు సిద్ధపరచులాగన మమ్మల్ని మీరు ఆయుత్తపరచండి ప్రభువా. నెహెమ్యా వలె కన్నీరు కార్చువారుగా మమ్మల్ని చేయండి. నెహెమ్యా వలె భారము కలిగినటువంటి సేవను మేము చేయడానికి సహాయం చేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి. మీరు ముట్టండి, స్వస్థపరచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచుని బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. దూరదేశంలో ఉన్న నీ ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి యొక్క అవసరతలు, అక్కరలు తీర్చండి. నీ రాకడది సమీపంగా ఉందని ఎంచి భారము కలిగి నీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే ఆత్మను వారి మీదకి పంపించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి